మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఈరోజు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో మొట్టమొదటిలో ఉన్నాం మనం. సీఎం రిలీఫ్ ఫండ్ ఇంక్లూడింగ్ సీఎం కాన్స్టిట్యూన్స్ కన్నా కూడా ఎక్కువ ఉన్నాం మనం. ఇప్పుడు కొత్తగా ఈరోజు సీఎం రిలీఫ్ 40 ఇస్తున్నాం. ఇది 40 ఇప్పటి వరకు 2568 సీఎం రిలీఫ్ చెక్కులు ఇప్పటి వరకు అభివృద్ధులు కలుపుకొని మంచిర్యాల నియోజకవర్గం సీఎం రిలీఫ్ చెక్కులు కొన్ని దాదాపు 600 వేల నియోజకవర్గాల నుంచి ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇచ్చి కూడా జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా ఇది కూడా రికార్డు మనదే. ఇది కూడా 2350 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఈరోజు ఇచ్చే 95 మరి 95 మంచిర్యాల మండలం 43 ఆదిపూర్ మండలానికి సంబంధించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు 2350 కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఈ అన్ని కార్యక్రమాలకు సహకరించిన మా ఆఫీస్ స్టాఫ్, అదేవిధంగా మంచిర్యాల ప్రజలు, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు, దీంతోపాటు ముందుండి ప్రతిదీ ప్రోత్సహించి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న అభివృద్ధి పదంలో కానివ్వండి, ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పిన అభివృద్ధి పదంలో మంచిర్యాల ఫస్ట్ ఉందని చెప్పి దానికి వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ, దాంతోపాటు ఈ క్రెడిట్ నాతో పాటు వారికి కూడా దక్కుతుంది. ఇక్కడ ఐ డోంట్ నో వెదర్ వాట్ టు సే, వెదర్ హీ ఈజ్ మై కౌంటర్ పార్ట్, ఐ యామ్ హిస్ కౌంటర్ పార్ట్, both together we are driving the boat and boat is running the ship is moving fast. Maybe last 4-5 months the little slow, but I think now we'll pick up now. We'll speed it up, and whatever we lost last 5 months, I think next 6 months we have to manage and get back to the system. తప్పకుండా మళ్ళా మీ ఎన్నికలు అయిపోయినా ఇక్కడికి మంచిర్యాలకి పంపించిన మంచిర్యాల ఎన్నికల కోసం మళ్ళీ మంచిర్యాల తర్వాత మళ్ళీ మీ ఎన్నికలు మాకు ఎన్నికలు తప్పలేదు. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, సహకరించిన ప్రతి మిత్రునికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు, మహిళా నాయకురాలకు, వాళ్ళు కూడా వెన్నుండి సహకరించిన ప్రతి ఒక్కరికి, యువకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనుకుంటాను ఇవాళ సార్ 2-3 సార్లు మాట్లాడుతాను, ఇంకోసారి కూడా మాట్లాడింది నాకు 3-4 సార్లు మాట్లాడింది సార్ అనుకుంటున్నాను. తప్పలేదు, ఎందుకంటే చాలా రోజులు వచ్చిన వాటి కార్యక్రమాలు పెట్టుకున్నా. తప్పకుండా ప్రతి కార్యక్రమం విజయవంతం చేస్తున్నాను. ఇప్పటివరకు ఈ కార్యక్రమం కూడా మంచిర్యాల ప్రోగ్రాం పెట్టుకుంటే ఫెయిల్ అయింది అనేది ఫెయిల్ కాదు, కనీసం ఏదో 50%, 60% కూడా కాదు, 100కు 120% వచ్చిన సందర్భాలు ఏమైనా తప్పితే 99% వచ్చిన సందర్భాలు ఒకటి లేవు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ సైనికుల యొక్క బార్డర్ల సైనికుల కన్నా కూడా ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ఎక్కువ పనిచేస్తున్నారు. వాళ్ళు సైనికులు మన దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకునే పరిస్థితి మీరందరికీ చేసింది. మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరొకసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అన్ని రకాల లబ్ధి అందరూ చేసేది బాగా వస్తుంది. దానికోసం మనం అందరూ ట్రాన్స్పరెంట్గా మన కాన్స్టిట్యూన్సీలో, మన జిల్లాలో బెనిఫిషరీకి రికగ్నైజ్ చేసేసి దానికి సంబంధించిన వివరాలు ఉండవచ్చు, కొత్త రాష్ట్ర కాలం ఉండవచ్చు, సన్న బియ్యం పథకాలు ఉండవచ్చు, 200 యూనిట్ ఎలక్ట్రిసిటీ ఉండవచ్చు, 500 గ్యాస్ సంబంధించిన అన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్స్ అందరికీ వస్తున్నాయి. ఈరోజు మనం కళ్యాణ లక్ష్మి సంబంధించిన చెక్స్ పంపిణీ జరుగుతుంది. దానిలో మనకి టోటల్ 95 చెక్స్ వచ్చినాయి. గౌరవ శాసనసభ్యులు గారు ఈరోజు టైం ఇచ్చారు కాబట్టి ఈరోజు మనం చెక్ పంపిణీ చేస్తున్నాము. దానిలో బీసీ కులాలకు సంబంధించిన 49, ఎస్సీ కులాలకు సంబంధించిన 5, మైనారిటీ సంబంధించిన 32, ఈబీసీ సంబంధించిన 6, ఎస్టీ సంబంధించిన 3. సో టోటల్ 95 మెంబర్స్కి ఈరోజు చెక్ పంపిణీ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అండ్ అందరూ ప్రజాప్రతినిధులు అందరూ ఎవరైనా బెనిఫిషరీ ఉన్నారు అందరికీ అన్ని రకాల బెనిఫిట్ రావాల్సింది. దానికోసం అందరూ కలిసి పని చేస్తున్నాము. అండ్ ఐ హోప్ మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన డెవలప్మెంటల్ వర్క్ ఆర్
సంక్షేమ పథకాలు అన్నీ కరెక్ట్ బెనిఫిషరీకి కరెక్ట్గా మనం టైంకి ఇవ్వగలుగుతాము. అండ్ దానిలో అందరూ కోఆపరేట్ చేయాల్సింది. ఎక్కడ ఏమైనా ఇష్యూ అయితే మా దృష్టికి, మన అధికారుల దృష్టికి తీసుకురావాల్సింది. దానికి కూడా మనం సరైన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అండ్ మీ అందరూ ఇక్కడ ఈరోజు ఇంతమంది చాలామంది వచ్చారు అంటే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు థ్యాంక్ యూ.